దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహానుభావులు చేసిన త్యాగ ఫలితంగానే మనం నేడు రాజ్యాంగ ఫలాలు పొందుతున్నామని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండలో జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగ ఫలాల ఫలితంగానే కులమతాల అతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో భారతదేశం మరింత అగ్రగామిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరం లేకుండా స్వతంత్రంగా ప్రాథమిక హక్కులతోనే అట్టడుగు వర్గాలు అభివృద్ధి జనాలనే ఒక ఆలోచనతోనే ఆనాడు రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అందించిన మహానుభావుడు. వారి వల్లనే ఈ రోజు ఎంతో మంది చిన్న చిన్న కులాలు, చిన్న చిన్న మతాలు, చిన్న చిన్న కుటుంబాలు అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవడంతో పాటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా బతకగలుగుతున్నారు. ఈ రోజు రిజర్వేషన్ అనుభవించగలుగుతున్నారు. సామాన్యులకు సమానత్వం ఏర్పడదంటే అది ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. కాబట్టి వారి స్ఫూర్తిగా రేపటి దేశంలో ఇంకా జరగాల్సిన అభివృద్ధిని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతరం అందరం కూడా నడుం బిగించి అంబేద్కర్